హాయ్ పిల్లలు, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు అవర్ ఆన్లైన్ తెలుగు సండే స్కూల్ ప్రోగ్రామ్ ఫాలో మీ యేసుని వెంబడించు. పిల్లలు అందరు బాగున్నారా? సరే, మరి ఈరోజు మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకోబోయే ముందు ఒక చిన్న ప్రేయర్, ఓకేనా? ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రియమైన మా దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొక సండే స్కూల్లోకి మమ్మల్ని క్షేమంగా నడిపించినందుకు మీకు వందనాలు దేవా. మరి ఈరోజు కూడా మాకు మంచి మంచి పాటలు, మంచి మంచి స్టోరీస్, అలాగే మేము నేర్చుకోదగిన ఒక మంచి నీతిని నేర్చుకోవడానికి సహాయం చేస్తురమ్మని, మా అందరికీ మీ సన్నిధి తోడుగా ఉంచుమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మరి మొదటిగా మన యాక్షన్ సాంగ్ చూసేద్దామా? వెల్కమ్ టు అవర్ యాక్షన్ సాంగ్ చెల్లెలు. చెల్లి ఏమిటా ప్రశ్న? అన్నా అక్క నాదో ప్రశ్న. తమ్ము చెల్లి ఏమిటా ప్రశ్న? సువార్త ఒకటే అయితే పుస్తకాలు నాలుగెందుకు? సువార్త ఒకటే అయితే పుస్తకాలు నాలుగెందుకు? మత్తయ్యాయనను రాజుగా చూపాడు, మార్కు ఆయనను సేవకునిగా చూపాడు. మత్తయ్యాయనను రాజుగా చూపాడు, మార్కు ఆయనను సేవకునిగా చూపాడు. మరి యోహాను లూకా ఆయనను మనిషిగా చూపాడు, యోహాను ఆయనను దేవునిగా చూపాడు. మనిషిగా చూపాడు, యోహాను ఆయనను దేవునిగా చూపాడు. అందుకే ఓ తమ్ము సువార్త ఒకటైనా పుస్తకాలు నాలుగు. అందుకే ఓ చెల్లి సువార్త ఒకటైనా పుస్తకాలు నాలుగు. సువార్త పుస్తకాలు నాలుగు, సువార్త పుస్తకాలు నాలుగు, సువార్త పుస్తకాలు నాలుగు. పిల్లలు విన్నారు కదా పాట? ఎన్ని ప్రశ్నలు నిజంగా మనం ఆలోచించాలి. కానీ పిల్లలు, మనం తెలుసుకోవాల్సిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి. అయితే ఒకటి మాత్రం వాస్తవం, మన ప్రతి ప్రశ్నకి బైబిల్లో తప్పకుండా సమాధానం ఉంది. సరే, మరి ఈరోజు మనం నేర్చుకున్న పాటలో నుంచి మనకు ఒక కొత్త సంగతి తెలుసుకున్నాం కదా పిల్లలు. బైబిల్లో మనకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేసిన పరిచర్య అంతా ఎక్కడ కనిపిస్తుంది? సువార్తల్లో కనిపిస్తుంది కదా. మరి 4 సువార్తల్లోనూ ప్రభు చేసిన సువార్త, ప్రభు చేసిన పనులు అవే కనిపిస్తున్నప్పుడు ఒక్క సువార్త సరిపోతుంది కదా. మరి ఎందుకు 4 పుస్తకాలు అని ఒక చిన్ని సండే స్కూల్ చెల్లి తమ్ముడికి డౌట్ వచ్చింది. దానికి వాళ్ళ అక్క భలే సమాధానం చెప్పింది కదా పిల్లలు. అవును, 4 సువార్తల్లోనూ ప్రభు ఒక్కొక్క దాంట్లో ఒక్కోలా కనిపిస్తున్నారు. మత్తయి సువార్తలో చెప్పండి, పాట విన్నారు కదా. మత్తయి సువార్తలో ఆయన రాజకుమారుడుగా, మనకు తెలుసు కదూ, మన యేసయ్య రాజులకి రాజు, ప్రభువులకు ప్రభు కదా. ఆయన మత్తయి సువార్తలో రాజకుమారుడిగా కనిపిస్తున్నారు. మార్కు సువార్తలో ఈ భూమి మీదకి పరిచర్య చేయడానికి వచ్చిన సేవకుడుగా కనిపిస్తున్నారు. లూకా సువార్తలో ఆయన మనందరిలాగానే మనిషిగా భూమి మీదకి దిగొచ్చాడు అని చెప్తూ మనిషి కుమారుడిగా కనిపిస్తున్నారు. అలాగే చివరిగా యోహాను సువార్తలో ఆయన కేవలం ఒట్టి మనిషి మాత్రమే కాదు సుమా, ఆయన పరలోకం నుంచి దిగి వచ్చిన దేవుడు అనడానికి రుజువుగా దేవుని కుమారుడు అని ఈ యోహాను సువార్తలో తెలియజేస్తూ ఉంది. అందుకోసమని 4 సువార్తల్ని రాయడం జరిగింది పిల్లలు. అవును, ఈ 4 సువార్తలన్నీ మనం ఎందులో చదువుకుంటున్నాం చెప్పండి? బైబిల్ గ్రంథంలో కదా. ఈ 4 సువార్తలు అసలు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు అనుకోండి, అవన్నీ కలిపి ఒక దగ్గర ఒక బుక్ లాగా మన చేతికి రాలేదనుకోండి, అసలు ఈ సంగతులు ఏవీ తెలియదు. అవును కదా పిల్లలు? అలా ఒక పుస్తకంగా మన చేతిలోనికి వచ్చిన ఆ బైబిల్ యొక్క ఇంపార్టెన్స్, దాని విశిష్టత ఏంటో మీకు తెలుసా పిల్లలు? అది అల్లాటప్ప పుస్తకం అనుకుంటున్నారా? ఏదో ఒక మంచి పేపర్స్తో ఒక మంచి అందమైన బౌండ్ వేసిన ఒక మంచి పుస్తకం అంతే అనుకుంటున్నారా? కాదు,
అది దేవుని దగ్గర నుంచి మన కొరకు పంపబడిన దైవ గ్రంథం. అంత మాత్రమే కాదు పిల్లలు, మన బైబిల్ మీద ఉన్నన్ని గిన్నిస్ రికార్డ్స్ ఇంకా ఏ బుక్ మీద లేవురా. మన ఆ ప్రింటింగ్ మిషన్ని కనిపెట్టిన తరువాత ఫస్ట్ ప్రింటెడ్ బుక్ ఏది అంటే అది బైబిలే. దాని తర్వాత ఇప్పటి వరకు బైబిల్ అమ్ముడుపోయినంత ఎక్కువగా మరే పుస్తకము అమ్ముడుపోలేదంట. ప్రపంచవ్యాప్తంగా ఒక్క నిమిషానికి 50 బైబిల్స్ అమ్ముడుపోతాయంట పిల్లలు. ఎంత ఆశ్చర్యం కదా. అంటే ప్రపంచం అంతట్లోనూ 1 మినిట్లో 50 బైబిల్స్ కొనుక్కుంటున్నారంట. అది బైబిల్ మీద ఉన్న మరొక గిన్నిస్ బుక్ రికార్డ్. అంత మాత్రమే కాదు పిల్లలు, ఎక్కువ లాంగ్వేజెస్లోనికి ట్రాన్స్లేట్ అంటే తర్జుమా చేయబడిన బుక్ కూడా బైబిలే. ప్రపంచం అంతటిలోనూ 636 భాషల్లోనికి 636 లాంగ్వేజెస్లోకి ట్రాన్స్లేట్ అయిన ఏకైక పుస్తకం మన బైబిల్. చూసారా, అంత ఇంపార్టెన్స్ ఉన్న బైబిల్ నీ చేతిలో నా చేతిలో ఉందిరా. మరి దాన్ని నిజంగా విలువైందిగా మనం ఎంచగలుగుతున్నామా? ఆలోచన చేసుకోవాల్సిందే కదూ. సరే, మరి అంత విశిష్టత కలిగిన ఆ పరిశుద్ధ గ్రంథం నా చేతిలోనికి నీ చేతిలోనికి ఎలా వచ్చింది? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎవరి ద్వారా మనకు ఆ బైబిల్ చేతిలోనికి వచ్చిందబ్బా? రాజులు ఎవరైనా దానికి కారణమా? కాదు. సైంటిస్టులు ఎవరైనా ఆ పని చేశారా? కానే కాదు. లేదా మన గవర్నమెంట్స్, మన మినిస్టర్స్ ఏమైనా చేశారా అంటే అస్సలు కాదు. ఎవరు ఆ బైబిల్ గ్రంథం మన చేతిలోనికి రావడానికి కారణమో చెప్తే మీరు సర్ప్రైజ్ అయిపోతారు తెలుసా. ఎందుకంటే అలా బైబిల్ అందరి చేతిలోనికి రావడానికి గల కారణం ఒక 15 సంవత్సరాల చిన్న పాప. అవునా అనుకుంటున్నారా? అవును, నిజమే. మరి అలా మన బైబిల్ గ్రంథాన్ని అంత విరివిగా అచ్చవడానికి, ప్రింట్ అవ్వడానికి, అది పబ్లిష్ అవ్వడానికి కారణమైన అమ్మాయి ఎవరో కాదు, మేరీ జోన్స్. ఈరోజు మనం ఆ మేరీ జోన్స్ కథనే తెలుసుకోబోతున్నాం. ఓకేనా పిల్లలు? అది ఇంగ్లాండ్లోని వేల్స్ అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఒక అమ్మ, నాన్న, వారికి ఒక చిన్న పాప. ఆ పాప పేరు మేరీ జోన్స్ అన్నమాట. ఆ ఇద్దరు అమ్మ నాన్నలకి ముద్దుల బిడ్డ మన మేరీ. ఆ మేరీని ఎంతో చక్కగా చూసుకుంటూ ఉండేవారనమాట. ఆ నాన్న బట్టల మిల్లులో పనిచేస్తూ ఉండేవారు. అలా హ్యాపీగా సాగుతున్న వాళ్ళ కుటుంబం ఒక్కసారే ఏమైందో తెలుసా పిల్లలు? ఒకానొక రోజు అనుకోకుండా ఏదో జబ్బు వచ్చి మేరీ వాళ్ళ నాన్న చనిపోయారు. ఆ రోజు నుంచి ఒక్కసారి వాళ్ళ కుటుంబం తలక్రిందులైపోయింది. అమ్మో, ఇప్పుడు పని చేయడానికి నాన్న లేరు, ఎలా అని అమ్మ తానే బట్టల మిల్లులో పనిచేయటం స్టార్ట్ చేసింది. దాని తర్వాత మేరీ కూడా అమ్మతో పాటే పని చేయడానికి వెళ్తూ ఉండేదన్నమాట. అమ్మ, మేరీ ఇద్దరు కలిసి కష్టపడితేనే వాళ్ళకి కుటుంబం గడుస్తూ ఉండేది పిల్లలు. అలా 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 రోజులు సాగుతూ ఉన్నాయి. ఆ రోజుల్లోనే సువార్త కూడా చాలా ఎక్కువగా ప్రకటించబడుతూ ఉండే రోజులు అనమాట ఆ రోజులు. అప్పుడు ఆ ఊరికి కొంచెం 2 మైల్స్ దూరంలో, అంటే 2 మైళ్ళ దూరంలో, అంటే ఇప్పుడు మనం చెప్పుకోవాలనుకుంటే సుమారుగా దగ్గరగా 4 కిలోమీటర్ల దూరంలో ఒక చర్చ్ అనేది స్థాపించబడింది, మెథడిస్ట్ చర్చ్. ఆ పాస్టర్ గారి పేరు ఇవాన్స్ గారు. వారి ఊరికి దగ్గరలోనే చర్చ్ స్థాపించబడింది అన్న విషయం తెలుసుకోగానే మేరీ అలాగే వాళ్ళ అమ్మ కూడా హాయిగా సంతోషంగా ఆ చర్చికి వెళ్ళేవారనమాట. ఆ చర్చ్లో కూర్చోగానే పాస్టర్ గారు నిలబడి దేవుని మాటలు చెప్తూ ఉండగానే మేరీకి హృదయం అంతా సంతోషంతో నిండిపోయేదంటే పిల్లలు. ఇంట్లో అప్పటి వరకు ఉన్న దుఃఖం, బాధ ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, దేవుని మాటలు వింటున్నప్పుడు ఎక్కడికో ఎగిరిపోయేవంట. ఆహా, ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉంటే ఎంత బాగుండో కదా అని మేరీ హ్యాపీగా ఉండేదన్నమాట. అంతేకాదు, అక్కడ నిలబడి పాస్టర్ గారు చెప్తున్న ప్రతి మాటని కూడా మేరీ వెంటనే బ్రెయిన్లో దాన్ని దాచిపెట్టుకునేసేదనమాట, గుర్తుపెట్టుకునేది. అది చిన్న వాక్యమైనా పెద్ద పెద్ద వాక్యాలైనా సరే మేరీ పూర్తిగా కంఠత చేస్తూ ఉండేదంట. ఎప్పుడైనా పాస్టర్ గారు వాక్యం చెప్పుకుంటూ పలానా వాక్యంలో ఎవరికైనా గుర్తుందా అనగానే ఠక్ మన మేరీ వెంటనే లేచి చెప్పేసేదనమాట. ఇంత చిన్న పాపకి ఇంత పెద్ద వాక్యాలు ఎలా గుర్తున్నాయబ్బా అని పాస్టర్ గారు షాక్ అవుతూ ఉండేవారంట పిల్లలు. అలాగా మేరీకి వాక్యం మీద ఆసక్తి రోజు రోజుకి పెరుగుతూ వస్తూ ఉందన్నమాట. ఒకరోజు ఆమె అలా చర్చ్ శుభ్రం చేయడానికి వెళ్ళి ఆ చర్చ్ శుభ్రం చేసుకుంటూ ఆ పోడియం మీద పాస్టర్ గారు నిలబడి మాట్లాడతారే, ఆ పోడియం మీద బైబిల్ ఉండేసరికి
ఒక్కసారి బైబిల్ని టచ్ చేస్తాను అని అనుకొని వచ్చి ఆ పోడియం దగ్గర నిలబడి ఆ బైబిల్ మీద ఇలా చేయి పెట్టి ఇలా తడిమిందంటారా. అక్కడ హోలీ బైబిల్ అని ఉంటుంది చూసారా, ఆ గోల్డెన్ లెటర్స్ని తన చేతితో ఇలా టచ్ చేసేసరికి మేరీకి ఎంతో సంతోషం అనిపించిందనమాట. ఇదా పరిశుద్ధ గ్రంథం అంటే, ఎంత అందంగా ఉందో, అబ్బా దీన్ని చదివే జ్ఞానం నాకు లేదు, నాకు చదువుకోవడం రాదు కదా, ఎప్పటికైనా నేను ఈ బైబిల్ చదువుతానా లేదా అని బాధపడుతూ ఆ బైబిల్ని అక్కడ పెట్టేసి చేతి శుభ్రం చేసేసి వెళ్ళిపోయిందంట. మేరీలో ఉన్న ఈ వాక్యం యొక్క ఆసక్తిని చూసిన పాస్టర్ గారు అలా చూస్తూ గమనిస్తూ ఉండేవారనమాట. అబ్బా నేను చదువుకుంటే బావుండు అనే మేరీ హృదయంలోని ఆశని బహుశా దేవుడు పరలోకంలో విన్నారో ఏమో. ఒకానొక రోజు ఏం జరిగిందో తెలుసా పిల్లలు? పాస్టర్ గారు వాక్యం చెప్పడం అయిపోయిన తర్వాత పిల్లలందరినీ చూసి, పిల్లలు మీ అందరికీ ఒక శుభవార్త ఏంటంటే, ఈ రోజు నుంచి మన చర్చ్తోనే ఒక స్కూల్ని ప్రారంభించడం జరుగుతుంది, చదువుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రావచ్చు అని చెప్పగానే మేరీకి ఎంత సంతోషం వేసిందంటే, ఎస్ నేను చదువుకోవాలి, నేను చదువుకొని ఎలాగైనా సరే బైబిల్ చదవాలి అని అనుకుందంట. చూసారా పిల్లలు, కేవలం బైబిల్ చదవాలనే ఆసక్తితో తను చదువుకోవాలనే కోరికను కలిగి ఉంది మేరీ జోన్స్. మరి పిల్లలు ఇప్పుడు చూస్తున్న మీ అందరిలోనూ 2nd క్లాస్, 3rd క్లాస్, 5th క్లాస్, 10th క్లాస్ చదివే పిల్లలు ఉన్నారు కదా. మరి మీకు ఆల్రెడీ చదువుకోవడం వచ్చింది, మరి మీలో ఉన్న ఆసక్తి అలా బైబిల్ చదువుకోవాలనే ఆసక్తి కలిగి ఉండడం చాలా గొప్ప విషయం నాన్న. సరే మరి మేరీ దగ్గరకు వచ్చేద్దాం. అలా స్కూల్ స్టార్ట్ అయింది అని చెప్పగానే మేరీ ఏం చేసిందంటే, ఉదయమే గబగబా తను పనులలోకి వెళ్ళేది కదా, బట్టల మిల్లులో పనిచేసేది, కొంతమంది ఇళ్లల్లో పనిచేసేది, కొన్నిసార్లు పశువులు మేపడానికి కూడా వెళ్ళేది మేరీ జోన్స్. అలా చకచక ముందు పనులలోకి వెళ్ళిపోయి తర్వాత సాయంత్రానికల్లా మళ్ళీ దగ్గర 4 కిలోమీటర్లు నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళేది, మళ్ళీ వచ్చేది, మళ్ళీ రేపు పొద్దున్నే పనులన్నీ చేసుకునేది, మళ్ళీ 4 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళి అంత కష్టపడి చదువుకోవడం నేర్చుకుందిరా. పోను చదవడం వచ్చేసింది, వాక్యాలు చదవడం కూడా నేర్చేసుకుంది మన మేరీ జోన్స్. ఒకరోజు ఏం జరిగిందంటే, చర్చిలో పాస్టర్ గారు ఈరోజు చర్చిలో బైబిల్ ఎవరు చదవాలనుకుంటున్నారు అని అడగగానే ఫస్ట్ హ్యాండ్ రేస్ చేసిందంట మన మేరీ జోన్స్. మేరీకి అంత ఆసక్తి మరి వాక్యం చదవడం అంటే. సరేదా మేరీ అనగానే ఆ రోజు నిలవబడి వాక్యాన్ని చేతిలో పట్టుకొని చక్కగా స్పష్టంగా అర్థవంతంగా చదివింది మేరీ. ఆ రోజు తన సంతోషం అంతా ఇంత కాదంట పిల్లలు, నేను ఈరోజు బైబిల్ చదివాను అని ఎంతో సంతోషంగా ఫీల్ అయింది మేరీ. ఇక అప్పటి నుంచి ఎలాగైనా సరే అప్పుడప్పుడు చదవడం కాదు, నేను రోజు చదువుకోవాలంటే బైబిల్ని నేను సొంతంగా కలిగి ఉండాలి అని అనుకుని ఆశ కలిగిందంట తన హృదయంలో. రోజు అలానే తను నేను ఒక బైబిల్ కొనుక్కోవాలి అని అనుకుంటూ ఉండేదట. తన ఆశను చూసిన ఆ పాస్టర్ గారు ఒకరోజు అడిగారట, ఏం మేరీ నువ్వు ఒక బైబిల్ కొనుక్కోవాలనుకుంటున్నావా అని అడగగానే మేరీ, అవును పాస్టర్ గారు మీ దగ్గర ఉందా అని అడిగిందంట. నా దగ్గర ఉండదు కానీ మేరీ, మనకి ఇక్కడి నుంచి బాలా అనే ఒక గ్రామం ఉంది, అక్కడ చార్లెస్ గారి దగ్గర బైబిల్స్ ఉంటాయి, ఆయన ఒక్కడే బైబిల్స్ అమ్ముతాడు. అయితే అది కొనుక్కోవడం అంత ఈజీ కాదురా, అది కొనుక్కోవాలంటే ధనవంతుల వల్లే అవుతుంది, లేదంటే 72 రూపీస్ మనం ఎలా కొనుక్కుంటాం చెప్పు అని అన్నారట పాస్టర్ గారు. 72 రూపీసా, సరే నేను అమ్మతో చెప్తానని చెప్పేసి చకచకా పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మా నాకు చిన్న రిక్వెస్ట్ అమ్మా అని అడిగిందనమాట. ఏంటమ్మా చెప్పు అని అమ్మ చెప్పగానే మేరీ, అమ్మా నేను ఒక్క బైబిల్ కొనుక్కుంటానమ్మా ప్లీజ్ అని అడిగిందంట. బైబిల్ కొనుక్కుంటావా, నాకు తెలిసి అది చాలా విలువైందిరా, ఎంత అవుతుందంట చెప్పు అని అమ్మ అడిగితే మేరీ చెప్పిన సమాధానం ఏమిటంటే 72 రూపాయలు అని చెప్పగానే, మరి అంత డబ్బు మన దగ్గర లేదు కదా నాన్న, ఎలా కొనుక్కుంటావురా, మన వల్ల కాదులే నాన్న, దాని సంగతి మర్చిపో అని చెప్పేసరికి మేరీకి చాలా బాధేసిందంట. అంటే నేను ఎప్పటికీ బైబిల్ కొనుక్కోలేనా, బైబిల్ కొనుక్కోవడం నాకు ఎప్పటికీ సాధ్యం కాదా అని బాధపడి అంతలోనే ఒక ఐడియా, అవును నేను అక్కడ కష్టపడి పనిచేస్తున్నాను కదా, ఇంకా ఎక్కువ కష్టపడతాను, ఇంకొంచెం ఎక్కువ పని చేస్తాను, నేను సంపాదించే ఒక్కొక్క రూపాయి నేను దాచుకొని ఎప్పటికైనా సరే నేను బైబిల్ కొనుక్కుంటాను అని ఆ రోజు చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయిందంట మేరీ జోన్స్.
ఇక ఆ రోజు నుంచి తను కష్టపడి సంపాదించిన ఒక్కొక్క రూపాయి జాగ్రత్తగా దాచిపెట్టుకోవడం స్టార్ట్ చేసింది మేరీ జోన్స్. అప్పుడప్పుడు తను పనికి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు చెప్పులు తెగిపోయాయంట పిల్లలు. దాన్నే మళ్ళీ కుట్టించుకునేది. ఒక్కోసారి ఆ చెప్పులకి రంధ్రాలు కూడా పడిపోయేవంటరా. అయినా సరే నా దగ్గర డబ్బులున్నాయి కదా, నేను చెప్పులు కొనుక్కుంటాను అని అనుకునేది కాదనమాట. అమ్మో, నాకు చెప్పులు లేకపోయినా పర్వాలేదు కానీ నేను బైబిల్ కొనుక్కోవాలి, దాంట్లోంచి ఒక్క రూపాయి కూడా నేను తీయను అనుకునేదంట మేరీ జోన్స్. అలాగా రోజు కష్టపడిన డబ్బులన్నీ జాగ్రత్తగా దాచుకునేది. ఎప్పుడైనా తన బట్టలు పాతగా అయిపోయినా సరే మళ్ళీ కొత్త బట్టలు కొనుక్కుందాం అని కూడా అనుకునేది కాదంట. నాకు ఒక్క జత ఉన్నా పర్వాలేదు కానీ నేను బైబిల్ కొనుక్కోవాలనే ఆశ మాత్రం రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది. అలా ఆ డబ్బులు 72 రూపీస్ కావాలి కదా బైబిల్ కొనుక్కోవడానికి. ఆ 72 రూపీస్ మేరీ జోన్స్ సంపాదించడానికి ఎంతకాలం పట్టిందో తెలుసా పిల్లలు మీకు? 1 ఇయర్ కాదు, 2 ఇయర్స్ కాదు, 6 ఇయర్స్, 6 సంవత్సరాలు కష్టపడి పనిచేసి బైబిల్ కొనుక్కోవడానికి కావాల్సిన డబ్బులు సంపాదించుకుందంట మేరీ జోన్స్. పిల్లలు, ఇక్కడ నేను మిమ్మల్ని ప్రశ్న అడగనారా? మీ దగ్గర బైబిల్ ఉందా? ఎప్పుడైనా సండే స్కూల్కి వచ్చేటప్పుడు అమ్మ బైబిలో నాన్న బైబిలో లాక్కొని వచ్చి హడావుడిగా వచ్చి సండే స్కూల్లో కూర్చుంటాం. కానీ నా బైబిల్ నాకు ఉండాలి అనే కోరిక మేరీ జోన్స్ లాగా నీకు నాకు ఉండడం ఎంత మంచిదో తెలుసా నాన్న? దానికోసం ఎప్పుడైనా డబ్బులు దాచిపెట్టుకున్నావా? సైకిల్ కొనుక్కోవాలంటే డబ్బులు దాచిపెట్టుకుంటాం, బట్టలు కొనుక్కోవాలంటే డబ్బులు దాచిపెట్టుకుంటాం, ఇంకా దేనికో. కానీ ఎప్పుడైనా మంచి బైబిల్ నేను కొనుక్కోవాలి, నేను మంచి బట్టలు వేసుకుంటున్నాను కదా, నేను మంచి బైబిల్ని వాడాలి అని ఎప్పుడైనా నువ్వు డబ్బులు దాచుకున్నావా తమ్ముడు చెల్లి? కాబట్టి మేరీ జోన్స్ నుంచి మనం ఈ సంగతి నేర్చుకోవాలిరా. సరే, మరి అలా 6 ఇయర్స్ కదా పట్టింది. 6 ఇయర్స్ డబ్బులు సంపాదించుకున్న తర్వాత చకచక పాస్టర్ అంకుల్ దగ్గరికి వెళ్ళిపోయిందనమాట మేరీ. అంకుల్, నా దగ్గర ఇప్పుడు బైబిల్ కొనుక్కోవడానికి కావాల్సిన డబ్బులు ఉన్నాయి, నేను ఇప్పుడు వెళ్ళి బైబిల్ కొనుక్కోనా అంకుల్ అని చెప్పగానే అంకుల్ షాక్ అయిపోయారు. అమ్మ బాబోయ్, అంటే 6 ఇయర్స్ నుంచి మేరీ జోన్స్కి బైబిల్ కొనుక్కోవాలనే ఆశ ఎంత మాత్రం తగ్గలేదా? ఎంత ఆశ ఇంత చిన్న పాపకి అని చాలా సంతోషపడ్డారట. సరే మేరీ, మరి నువ్వు బైబిల్ కొనుక్కోవాలనుకుంటే మన ఊరు నుంచి ఇక్కడ నుంచి అటు ఇటుగా 25 మైల్స్ అంటే 42 కిలోమీటర్స్ ప్రయాణం చేసి బాలా అనే ఒక ఊరికి వెళ్తే అక్కడ చార్లెస్ థామస్ గారు అనే ఒక అంకుల్ ఉంటారు, ఆయన దగ్గర బైబిల్స్ ఉంటాయిరా అని చెప్పగానే ఓకే అంకుల్ నేను వెళ్తాను అని చెప్పి ఒక్కతే బయలుదేరిందంట నాన్న. ఆ ఊరు నుంచి బాలాకి వెళ్ళాలంటే ఎన్ని కొండలో, ఎన్ని గుట్టలో, ఎన్ని చెరువులో దాటుకుంటూ వెళ్ళాలి. సరే, ఎవరినైనా ఫ్రెండ్స్ని అడిగింది అనుకుందాం, అబ్బా ప్లీజ్ నేను బాలాకి వెళ్తున్నాను నాతో వస్తావా అని అడిగింది అనుకో, ఏంటి బాలాకా, అమ్మ బాబాయ్ 42 కిలోమీటర్స్ నేను నడవలేను బాబు అని ఏ ఫ్రెండు రాలేదేమో పాపం కదా. మీరు ఎవరైనా 42 కిలోమీటర్స్ నడవగలుగుతారా? నేను కూడా నడవలేను పిల్లలు. కానీ మేరీ జోన్స్కి బైబిల్ కొనుక్కోవాలనే ఆశ ముందు ఏవీ కనపడలేదు. 42 కిలోమీటర్స్ అనే దూరము కనపడలేదు, కొండలు గుట్టలు చెరువులు ఏవీ కనపడలేదన్నమాట. ఒక్కతే ధైర్యంగా ఆ 15 సంవత్సరాల అమ్మాయి ఎంత ధైర్యంగా నడుచుకుంటూ వెళ్ళిందో. అలా పొద్దున్నే లేవగానే చకచక అమ్మ పెట్టిందేదో తినేసేసి చీకటితోనే బయలుదేరిందంట్రా. నడుచుకుంటూ మొత్తానికి సాయంత్రానికి బాలా చేరుకుంది. ఈవినింగ్ ఆ బాలా అనే ఊర్లోకి వెళ్ళి ఇక్కడ థామస్ గారు ఇల్లు ఎక్కడండి, చార్లెస్ థామస్ గారు ఎక్కడుంటారండి అని ఒక్కొక్కరిని కనుక్కుంటూ మొత్తానికి థామస్ అంకుల్ వాళ్ళ ఇంటికి చేరిపోయింది మన మేరీ జోన్స్. వెళ్ళి టక్ 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 అని తలుపు కొట్టింది. అప్పుడు అంకుల్ వచ్చి డోర్ ఓపెన్ చేశారు. చూడగానే ఎవరమ్మా నువ్వు అనగానే జరిగిన సంగతి అంతా చెప్పింది మేరీ జోన్స్. అవునా, నేనే ఆ చార్లెస్ని, దాదా లోపలికి రానా అని చెప్పేసి ఆయన చాలా షాక్ తిన్నారనమాట. అమ్మో, ఇంత చిన్న పాపకి బైబిల్ కొనుక్కోవాలని ఇంత ఆశ అని అనుకుని ఆయన సరేనా మరి ముందు నువ్వు భోంచేద్దు కానీ దా అని చెప్పి తీసుకువెళ్ళి తను కొంచెం భోజనం పెట్టేసి కూర్చోబెట్టి, మేరీ నువ్వు నిజంగా బైబిల్ కొనుక్కోవాలని ఇంత ఆశ కలిగి ఉండడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందిరా. కానీ నేను ఒక విషయం చెప్తాను, నువ్వు బాధపడకూడదు అన్నారంట అంకుల్. అనగానే మేరీకి ఎందుకో భయం వేసింది. ఏంటి అంకుల్ ఏం చెప్పబోతున్నారు అని అలాగే ఎదురు చూస్తూ ఉంది. అప్పుడు అంకుల్ అన్నారు, మేరీ మరి నా దగ్గర 2 బైబిల్సే ఉన్నాయిరా, అవి కూడా
ఆల్రెడీ 2 వ్యక్తులు కావాలని చెప్పి నాకు బుక్ చేసేసుకున్నారు. ఇక నా దగ్గర ఎక్స్ట్రా బైబిల్ ఏమీ లేదు నాన్న అని చెప్పగానే మేరీకి చాలా దుఃఖం వచ్చేసిందిరా, చాలా ఏడుపు వచ్చేసిందంట. అయ్యో, నేను బైబిల్ కొనుక్కోవాలని ఇన్ని సంవత్సరాలు ఎదురు చూశానే, ఇంత కష్టపడి నేను ప్రయాసతో వచ్చాను, ఇంతకీ బైబిల్ లేదా అని చెప్పేసి అక్కడే ఏడవడం ప్రారంభించేసిందంట. చాలా బాధతో వేదనతో తను ఏడుస్తూ ఉంటే అసలు చార్లెస్ అంకుల్ ఇక చూడలేకపోయారంట పిల్లలు. అమ్మ బాబోయ్, ఇంత కోరిక, బైబిల్ చదవాలని ఇంత ఆశ, తనకు సొంత బైబిల్ ఉండాలని ఇంత బలమైన కోరిక నేను ఎక్కడా చూడలేదని అనుకున్న అంకుల్ ఏం చేశారో తెలుసా పిల్లలు? సరే, ఆ వ్యక్తి డబ్బులు ఇస్తే ఇచ్చారు కానీ నిజంగా బైబిల్ ఈ అమ్మాయి చేతిలో ఉండడమే కరెక్ట్ అని అనుకొని, మేరీ నువ్వేడవకురా, నేను ఇచ్చేస్తాను నీకు బైబిల్, ఈ బైబిల్ నీ దగ్గర ఉండడమే కరెక్ట్ అని చెప్పేసి వెంటనే తన గదిలో ఆ షెల్ఫ్లో నుంచి ఆ బైబిల్ తీసుకొని వచ్చి మేరీ చేతుల్లో ఇలా పెట్టగానే మేరీ ఆ బైబిల్ తీసుకొని వెంటనే తన హృదయానికి దగ్గరగా పెట్టుకొని, అమ్మయ్యా నాకు ఇప్పుడు సంతోషంగా ఉందని చాలా సంతోషపడిందంట పిల్లలు. అసలు ఆ విషయం చూడగానే మన చార్లెస్ అంకుల్కి హృదయం కదిలిపోయిందంట. ఆయన ఏం చేశారంటే, ఇక మన మేరీ బైబిల్ తీసుకొని ఇందాక వచ్చేటప్పుడన్నా కొంచెం అబ్బా అమ్మ అనుకుంటూ కష్టపడుతూ వచ్చిందేమో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం బైబిల్ని చేతిలో పట్టుకొని హుషారుగా పాటలు పాడుకుంటూ మంచిగా ఎగురుకుంటూ గంతులేసుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోయిందనమాట. అయితే చార్లెస్ అంకుల్ని ఈ సంఘటన, ఈ ఇన్సిడెంట్ చాలా ఆలోచింపజేసిందంట. ఇంత చిన్న పాప బైబిల్ విషయంలో ఇంతగా ఆలోచిస్తుందా? మరి ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో? బైబిల్ మనకు అందుబాటులో లేకపోవడం వల్ల ఎంతమంది వాక్య విషయంలో ఇలా బాధపడుతున్నారో కదా అని వెంటనే ఆ బ్రిటన్ దేశంలో బైబిల్ని అప్పుడప్పుడు కొద్దిగా ముద్రించేవారని చెప్పాను కదా, ఆ ట్రాక్ట్ సొసైటీ దగ్గరికి వెళ్ళి, సార్ ఈరోజు నా జీవితంలో ఇలాంటి సంఘటన జరిగింది. మేరీ జోన్స్ అనే ఒక అమ్మాయి బైబిల్ విషయంలో ఇంత కష్టపడి ఇంత ప్రయాస కోర్చి వచ్చి ఈరోజే నా దగ్గర బైబిల్ కొనుక్కుంది. కానీ అది అంత వెలకు కొనుక్కోవడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు కదా, దానివల్ల అందరి చేతుల్లోనికి బైబిల్ రాలేకపోతుంది కదా, ఈ విషయంలో మనం ఏదైనా ఆలోచన చేయాలి సార్ అని ఆ కమిటీ మధ్యలో కూర్చొని మాట్లాడినప్పుడు మేరీ జోన్స్ గురించి విన్న ఆ కమిటీ అందరూ కళ్ళమటి నీళ్లు కార్చారంట. నాన్న నిజంగా ఇలా అనుకుంటున్నారా? ఇంత ఆశ నిజంగా ప్రజల్లో ఉందా? అయితే మనం ఏదో ఒకటి చేయాల్సిందే అని చెప్పేసి ఆ రోజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారంట. ఏంటో తెలుసా పిల్లలు? చార్లెస్, సరే మేము నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాం, నువ్వు ఒక బైబిల్ సొసైటీని స్థాపించుకోవచ్చు అని ఒక పర్మిషన్ ఇచ్చారనమాట. ఇక ఆ రోజుతో బ్రిటిష్ బైబిల్ సొసైటీ BBS అనే ఒక పెద్ద సొసైటీ, ఓన్లీ బ్రిటిష్ దేశంలో, ఇంగ్లాండ్ దేశంలో మాత్రమే కాదు, ప్రపంచమంతటికి బైబిల్స్ అందుబాటు ధరలోకి దొరికేట్లుగా మన చార్లెస్ గారు బైబిల్ సొసైటీని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి అన్ని దేశాలకి బైబిల్ని పంచటం జరిగింది. అందరూ కొనుక్కోగలిగిన సులువైన ధరల్లోకి ఈరోజు బైబిల్ వచ్చింది అంటే దానికి కారణం మేరీ జోన్స్ బైబిల్ ఎడల ఆమెకున్న ఆశ, దాని ద్వారా స్థాపించబడిన బ్రిటిష్ బైబిల్ సొసైటీ. చూసారా పిల్లలు, ఎంత చిన్న పాప తనకున్న ఒక పరిశుద్ధమైన బలమైన కోరిక ప్రపంచమంతటికి ఎంత గొప్ప మేలు చేసిందో కదా పిల్లలు. మరి అంత కష్టపడి మన మేరీ జోన్స్ సంపాదించుకున్న బైబిల్ని కూడా చాలా గ్రేట్గానే పరిగణించేవారు తెలుసా. మేరీ జోన్స్ చనిపోయిన తరువాత ఆ బైబిల్ని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లైబ్రరీ వాళ్ళు చాలా ధర పెట్టి కొనుక్కొని వాళ్ళ లైబ్రరీలో చాలా క్షేమంగా దాచిపెట్టారంట. అంత ఇంపార్టెన్స్ ఉంది మేరీ జోన్స్ బైబిల్కి, చూసారా. సరే మరి పిల్లలు, ఈరోజు మన మిషనరీ స్టోరీ నుంచి మనం ఏం నేర్చుకుందాం? ఏంటి అంటే, అంత కష్టపడకుండానే ఈరోజు నీ చేతిలోకి నా చేతిలోకి బైబిల్ గ్రంథం వచ్చేసింది. అమ్మో డాడీయో లేకపోతే ఎవరో ఫ్రెండ్సో పాస్టర్ గారు ఎవరో ఒకళ్ళు గిఫ్ట్ ఇచ్చి ఉండొచ్చు, లేదా మనమే సుమారుగా పెద్ద బైబిల్ అయితే 200 రూపాయల నుంచి 300, 400, 1000 రూపాయల లోపుగా మనకి దొరుకుతుంది. అదే కొత్త నిబంధన చిన్న బైబిల్స్ అయితే ఫ్రీగానే ఇస్తున్నారు మన సండే స్కూల్లో, అవునా. మరి అలా నీ చేతిలోకి వచ్చిన బైబిల్ గ్రంథాన్ని మనం చదవగలుగుతున్నామా? మేరీ జోన్స్కున్నంతటి ఆశ, అంత బలమైన కోరిక బైబిల్ విషయంలో మనకు ఉంటుందా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. బైబిల్ అంటే ఏంటి పిల్లలు? దేవుని వాక్యం.
దేవుని వాక్యం అంటే ఆయన మనసులో మన మీదున్న ప్రేమ అంతటిని కలిపి ఆయన బైబిల్ గ్రంథంలో వాక్యంలో దాచిపెట్టించారు. తెలుసా మీకు? దావీదంతటి భక్తుడు ఏమన్నాడు తెలుసా? ఆయన మహారాజు కదా, అంతటి వాడు ఏమన్నాడంటే, అమ్మో నీ వాక్యం లేకపోతే నేను పాపంలో పడిపోతాను, కాబట్టి నా హృదయంలో నీ వాక్యాన్ని దాచిపెట్టుకుంటాను అని అన్నాడు. అంతేకాదు, నీ వాక్యం నా పాదాలకి దీపం, నా త్రోవకు వెలుగు అని అన్నాడు. ఇంకా చాలా చాలా మాటలు వాక్యాన్ని గురించి మనం చదువుకుంటూ ఉంటాం. కానీ నిజంగా అలాంటి వాక్యాన్ని మనం శ్రద్ధతో రోజు చదువుకుంటున్నామా పిల్లలు? పోయిన వారం మనం ప్రార్థన గురించి నేర్చుకున్నాం కదా. ఈ వారం నేను ప్రతిరోజు బైబిల్ చదువుతాను అనే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుందాం పిల్లలు. మేరీ జోన్స్ లాగా నేను కూడా దేవుని వాక్యాన్ని నా మెదడులో, నా బ్రెయిన్లో నేను స్టోర్ చేసుకుంటాను. వీలైనన్ని వాక్యాలు నేను కంటత చేస్తాను. కేవలం కంటత చేయడం మాత్రమే కాదు, దాని ప్రకారంగా నేను జీవిస్తాను అనే ఒక్కొక్క మంచి నిర్ణయం ఈరోజు దయచేసి మనందరం తీసుకుందాం పిల్లలు. ఆ వాక్యం మనల్ని పాపం చేయకుండా కాపాడుతుంది. ఆ వాక్యం మనల్ని దేవుడివ్వబోయే నిత్యరాజ్యానికి మనల్ని ఎలా వెళ్ళాలనే ఒక మార్గాన్ని చూపిస్తుంది. ఇంకో మాట చెప్పనా? పోయిన వారం ప్రార్థన గురించి చెప్పాను కదా, ఈ వారం నేను వాక్యం గురించి చెప్పాను. ప్రార్థన, వాక్యం అనే రెండు రెక్కలతో మనమేం చక్కగా పరలోకానికి ఎగురుతూ వెళ్ళిపోగలం పిల్లలు. బాగుంది కదూ? మరి ప్రతిరోజు వాక్యం చదువుకుంటూ, ప్రతిదినం ప్రార్థన చేసుకుంటూ మంచి పిల్లలుగా, ఏసే పిల్లలుగా మనం రోజు రోజు ఎదుగుదామా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి, మా మంచి దేవ, నీకు వందనాలు. ఈరోజు మేరీ జోన్స్ ద్వారా మాకు నేర్పిన మంచి పాఠాన్ని బట్టి మీకు వందనాలు. నిజంగా ఒక బైబిల్ కొనుక్కోవడం కోసం అంత చిన్న ఏజ్లోనే మేరీ జోన్స్కున్న ఆశను చూస్తున్నప్పుడు నిజంగా ఆశ్చర్యం కలిగింది. ప్రవ్వా, మరి మేము ఈరోజు అంత కష్టపడకుండానే మా ఇంటిలోకి, నా చేతిలోకి బైబిల్ వచ్చేసింది. కానీ నేను దాన్ని మేరీ జోన్స్ అంత ఆశతో, ఆసక్తితో చదవలేకపోతున్నాను. దయచేసి మమ్మల్ని క్షమించండి. ఈ రోజు నుంచి ఖచ్చితంగా ప్రతిరోజు బైబిల్ చదువుకోవడానికి, వాక్యం చదువుకోవడానికి మాకు సహాయం చేయండి. ఆ వాక్యం చెప్తున్న విషయాలు మా జీవితంలో మేము కలిగి ఉంటూ మీరు ఎలా మాట్లాడుతున్నారో ఆ ప్రకారంగా జీవించడానికి కావలసిన కృపను మాకు దయచేయమని యేసయ్య నామంలో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలు, స్టోరీ విన్నాం కదా, మరి కంటత వాక్యాన్ని నేర్చేసుకుందామా? రండి. క్రీస్తు వాక్యము, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మళ్ళొకసారి చెప్పండి పిల్లలు. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మళ్ళొకసారి చదువుకుందామా? క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. పిల్లలు, నిజంగా క్రీస్తు వాక్యం ఈరోజు మన చేతిలో ఉంది. మనం మేరీ జోన్స్ లాగా ఎక్కడికో వెళ్ళి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి కొనుక్కునే పనేం లేదు, మన దగ్గరే ఉంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆ వాక్యాన్ని మనలో, అంటే మన హృదయంలో సమృద్ధిగా నివసించేలా చూసుకుందాం. అలా నివసించాలంటే ప్రతిరోజు బైబిల్ చదవాల్సిందే పిల్లలు. మరి తప్పకుండా బైబిల్ని చదివి ఆ వాక్యాన్ని మీలో సమృద్ధిగా నివసింపజేసుకుంటారు కదా. వెల్కమ్ టు ఛాలెంజ్ టైం. పిల్లలు, ఇప్పటివరకు మనం క్విజ్ టైం చూసాము, యాక్టివిటీ టైం చూసాము. ఈరోజు నేను మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను పిల్లలు. ఏంటో తెలుసా? మరి బైబిల్ గురించి అనేకమైన సంగతులు ఈరోజు నేర్చుకున్నాం కదా. సరే, మరి బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉంటాయో తెలుసు కదా మీకు? చెప్పండి పిల్లలు, బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉంటాయి? 66 పుస్తకాలు, 66. మరి పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉంటాయి? కొత్త నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉంటాయి తెలుసా మీకు?
కొద్దిమందికి తెలిసే ఉంటుంది, కొద్దిమందికి తెలియదు కదా. ఇవాళ మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను నేను. పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉంటాయి, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉంటాయి. నేను ఎలా గుర్తుపెట్టుకోవడం అని అప్పుడప్పుడు బుర్రగోకుంటున్నారా? సరే, మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను నేను. ఏంటంటే 39 ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధన, 27 న్యూ టెస్టమెంట్. అంటే 3 9s are 27. గుర్తుంటుంది కదా? ఈసారి నుంచి చెప్పండి. 3 9s are 27. 39 27 ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సరే, ఇప్పుడు ఛాలెంజ్ అది కాదు, ఛాలెంజ్ ఇప్పుడు ఉంది, చెప్తున్నాను చూడండి. ఈ 66 పుస్తకాలని కంటతా చేయాలి. అంత మాత్రమే కాదు, 66 పుస్తకాలని ఇప్పుడు నేను ఎలా చెప్తున్నానో మీరు అలా చెప్పగలగాలి. చెక్ చేసుకుందామా ఒకసారి? ఓకేనా? రైట్. ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, యెహోషువ, న్యాయాధిపతులు, ఋతు, మొదటి సమయాలు, రెండో సమయాలు, మొదటి రాజులు, రెండో రాజులు, మొదటి దినవృత్తాంతాలు, రెండో దినవృత్తాంతాలు, ఎజ్రా, నెహమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతము, యెషయా, ఇర్మియా, విలాప వాక్యాలు, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కుకు, జెఫన్యా, హగ్గై, జకరియా, మలాకి, మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తల కార్యాలు, రోమ, మొదటి కొరింథీ, రెండో కొరింథీ, గలతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ, మొదటి తెస్సలోనిక, రెండో తెస్సలోనిక, మొదటి తిమోతి, రెండో తిమోతి, తీతు, ఫిలెమోను, హెబ్రీ, యాకోబు, మొదటి పేతురు, రెండో పేతురు, మొదటి యోహాను, రెండో యోహాను, మూడో యోహాను, యోధా, ప్రకటన. అన్నయ్య ఎన్ని సెకండ్స్ పట్టింది అన్నయ్య? 31 సెకండ్స్. పిల్లలు, నేను ఈ 66 పుస్తకాలని 31 సెకండ్స్లో చెప్పాను. మీరు నా ఛాలెంజ్ని బ్రేక్ చేయాలి. ఓకేనా? మీరు ఈ 66 పుస్తకాలు కంటత చేసి ఈ పుస్తకాలను ఇలాగే నాలాగా మీరు వీడియో తీసి ఎవరు తక్కువ టైంలో పంపుతారో, బహుశా నాకంటే తక్కువ టైంలో మీరు చెప్పగలరేమో, చూద్దాం. ఓకేనా? ఏదైనా సరే నాకు వచ్చిన వీడియోస్ అన్నిటిలోకి తక్కువ టైంలో, షార్టెస్ట్ టైంలో ఎవరు పంపుతారో వాళ్ళకి ఒక బంపర్ గిఫ్ట్ ఉంది పిల్లలు. ఓకేనా? కమాన్, తీయండి, బైబిల్ తీయండి, 66 పుస్తకాలు చకచకా చదివేసేయండి. నేను మీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను, మీకు తెలుసు కదా. అయితే పిల్లలు, ఒక చిన్న చేంజ్ రా. సాటర్డే వరకు కాకుండా మీ వీడియోస్ నాకు ఫ్రైడే లోపుగా పంపడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? నా నెంబర్, నా వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, 9177259209 అనే నెంబర్కి మీ వీడియోస్ని వాట్సాప్ చేయండి. పిల్లలు, మరి ఈ వారం యాక్టివిటీ విన్నర్స్ ఎవరో చూసేద్దామా? సరే, మరి నేను యాక్టివిటీ ఇవ్వగానే ఆ హ్యాండ్ ప్రింట్ ప్రేయర్ ఎలా చేయాలి అనే దాని దగ్గర 5 ఫింగర్స్ ప్రేయర్ మెథడ్ చెప్పాను కదా పిల్లలు, దాన్ని చూసి చక్కగా నేను చెప్పినట్లుగా ఇంకా బెటర్గా, ఇంకా చాలా చాలా బాగా గీసి ఫస్ట్ పంపించిన జల్దీ 5 ఎవరు అంటే, ఫస్ట్ కే భరత్ ఫ్రమ్ ఖమ్మం, సెకండ్ P. Nayan from Hyderabad, third K. Srinidhi from Khammam, fourth K. Shrestha from Khammam, fifth G. Shreya Arohi from New Delhi. Wow! జల్దీ 5 ఒకసారి క్లాప్స్ కొట్టేద్దాం పిల్లలు. ఇప్పుడు యాక్టివిటీ ఫైనల్ విన్నర్ నాకు సుమారుగా 45 హ్యాండ్స్ వచ్చాయి నాన్న ఈసారి. చాలామంది పిల్లలు పంపించారు. ఈవెన్ జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి కూడా వచ్చారా ఈసారి మనకి. చాలా చాలా సంతోషంగా అనిపించింది నాకు. మీరు ఇలాగే పంపుతూ ఉండండి. ఆ నేమ్స్ అన్నిట్లో నుంచి ఫైనల్గా ఒక స్లిప్ తీసి ఆ విన్నర్ ఎవరు మేము అనౌన్స్ చేస్తున్నాము. మరి నేను రెడీగా ఉన్నాను ఆ విన్నర్ ఎవరు అనౌన్స్ చేయడానికి. మీరు కూడా రెడీగా ఉన్నారు కదా, ఇలా చూస్తున్నారా? సరే, మరి ఈ వారం యాక్టివిటీ విన్నర్ ఎవరు అంటే, ద ఫాలో మీ యాక్టివిటీ విన్నర్ ఆఫ్ దిస్ వీక్ ఈజ్ P. Noel Samuel from ఇబ్రహీంపట్నం, విజయవాడ. గట్టిగా చెప్పండి కొట్టండి పిల్లలు. కంగ్రాచులేషన్స్ నోయల్, చాలా బాగా గీసావు నాన్న. అండ్ మీకు కూడా మీ గిఫ్ట్ని మేము కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద విన్నర్స్. మరి మన ప్రోగ్రామ్ ముగించుకోబోయే ముందు మనం మొదట నేర్చుకున్నాం కదా యాక్షన్ సాంగ్, 4 సువార్త పుస్తకాల పాట. అది మళ్ళొకసారి వినేద్దామా? మళ్ళీ మర్చిపోకండి, ఆ సాంగ్ డిస్ప్లే అవుతున్నప్పుడు మీరు కూడా కలిసి యాక్షన్ చేసి సాంగ్ని కంప్లీట్గా నేర్చుకోండి. చెల్లి ఏమిటా ప్రశ్న? అన్నా, అక్క, నాదో ప్రశ్న. తమ్ము చెల్లి
ఏమిటా ప్రశ్న సువార్త ఒకటే అయితే పుస్తకాలు నాలుగెందుకు సువార్త ఒకటే అయితే పుస్తకాలు నాలుగెందుకు మత్తయ్యాయనను రాజుగా చూపాడు, మార్కు ఆయనను సేవకునిగా చూపాడు. మత్తయ్యాయనను రాజుగా చూపాడు, మార్కు ఆయనను సేవకునిగా చూపాడు. మరి యోహాను లూకా ఆయనను మనిషిగా చూపాడు, యోహాను ఆయనను దేవునిగా చూపాడు. లూకా ఆయనను మనిషిగా చూపాడు, యోహాను ఆయనను దేవునిగా చూపాడు. అందుకే ఓ తమ్ము సువార్త ఒకటైనా పుస్తకాలు 4. అందుకే ఓ చెల్లి సువార్త ఒకటైనా పుస్తకాలు 4. సువార్త పుస్తకాలు 4. సువార్త పుస్తకాలు 4. సువార్త పుస్తకాలు 4. ఈ సాంగ్స్ ఒరిజినల్ సీడీస్ కావాలి అనుకున్నవారు నా ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే నేను మీకు అందజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ గుడివాడ అంత్యోక్ మినిస్ట్రీస్ బ్రదర్ పిల్లా వెంకటరత్నం గారి చేత రాయబడి రూపొందించబడినవి. సరే, మరి పిల్లలు, మరి మీకు పోయిన వారం నేను చెప్పాను కదా, మన చిన్నపిల్లలందరి కోసం క్రైస్తవ బాలల మాసపత్రిక, ద్విమాసపత్రిక నెలవంక అనేది కూడా మన కొరకు దొరుకుతుంది. మీకు ఆ నెలవంక పత్రిక కావాలి అనుకున్నవారు మరలా నా నెంబర్కే మీరు ఫోన్ చేసి ఆ పత్రికకు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. సంవత్సరానికి 150 రూపాయలు, 2 నెలలకు ఒకసారి వస్తుంది. బొమ్మలతో మంచి మంచి కథలతో అది మనకి దొరుకుతుంది. కాబట్టి త్వరగా పిల్లలు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వారం ప్రోగ్రాం ఎలా ఉంది పిల్లలు? చాలా బాగుంది కదూ. ఈ రోజు నుంచి మీరు వాక్యం చదవటం ప్రారంభిస్తారు అని నేను నమ్ముతున్నాను. మరి మంచిది, ఇంకా మంచి మంచి కార్యక్రమాలతో మళ్ళీ మీ ముందుంటాం. ఫాలో మీ యేసుని వెంబడించు కార్యక్రమంలో. మంచిది పిల్లలు, మళ్ళీ వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు మన ఫెయిత్ వే టీవీలో కలుసుకుందాం. అలాగే ఈ ప్రోగ్రామ్ను ఒకవేళ మీరు మిస్ అయితే కనుక ఫెయిత్ వే యూట్యూబ్ ఛానల్లోను, అప్పర్ రూమ్ ప్రేయర్ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్లోను, అలాగే ఫెయిత్ వే ఫేస్బుక్ పేజ్లోను కూడా మీరు చూడవచ్చు. టిల్ దెన్, బాయ్ బాయ్ పిల్లలు.